హాయ్ అండి, నేను మీ కిట్టు కిచెన్ని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అరటికాయ ఫ్రై చేసుకుందాం. అలాగే మా గార్డెన్లో వచ్చిన చెట్టు కరివేపాకుని తెచ్చామండి. చూడటానికి చాలా బాగుంది. ఇప్పుడు అరటికాయలు 3 తీసుకుందామండి. ఒక ఉల్లిపాయ, కరివేపాకు, 4 పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసుకుందామండి. తీసుకొని ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో ఒక చిటికెడు పసుపు వేసుకుందామండి. ఎందుకంటే అరటికాయ ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకుంటే బ్లాక్ కలర్లో అవుతాయండి. అందుకని పసుపు నీళ్ళల్లో వేస్తే బ్లాక్ కలర్లో మారకుండా మంచిగా ఫ్రెష్గా కనిపిస్తాయి. మీరు కూడా ఇలానే పసుపు నీళ్ళల్లో కట్ చేసిన ముక్కల్ని వేసుకోండి. ఈ అరటికాయ ఫ్రై పప్పుచారులోకి కానీ మజ్జిగ పులుసులో కానీ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. టేస్ట్ అనేది పప్పుకి అరటికాయ ఫ్రైకి చాలా బాగుంటుంది. పప్పు చారుకనే కాదండి, మజ్జిగ పులుసులోకి కానీ ఏదైనా చారు చేసుకున్నప్పుడు కానీ చాలా టేస్ట్ ఉంటుందండి. ఇలా అరటికాయ తొక్కంతా తీసుకొని పక్కన పెట్టేసి ఇలా చిన్న పీసులు కట్ చేసుకుందాం. మీ ఇష్టమైతే చిన్న పీసులైనా కట్ చేసుకోవచ్చండి. ఇలా పెద్ద పీసులైనా మీరు కట్ చేసుకోవచ్చు. ఈ కట్ చేసిన ముక్కల్ని పసుపు నీళ్ళలో వేసేసుకుందాం. కొత్తగా చూసేవారైతే మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. మేము కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసాం. లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి మా ఫుడ్ ఎలా ఉంటుందో. మేము చాలా సింపుల్ రెసిపీతో మేము ముందుకు వస్తాం. ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకుందామండి. ఫ్రై కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిల్ పోసుకుందాం. కొన్ని పోపు గింజలు వేసుకుందాం. పోపు గింజలు వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుందామండి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాతనే ముక్కలు వేసుకోవాలండి. మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యాయండి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాం. కడిగి పెట్టుకున్న కరివేపాకును వేసుకుందాం. కరివేపాకు వేగిన తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్న అరటికాయ ముక్కలను వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందామండి ముక్కలని. ఇలా కలుపుకున్న తర్వాత మూతనైతే పెట్టేసుకుందామండి. ఒక 2 మినిట్స్ చాలండి. 2 మినిట్స్ అయిందండి. మూత తీసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకోవాలండి, లేకపోతే అడుగంటుతాయి. మళ్ళీ ఒకసారి మూత తీసేద్దామండి. మరీ ఎక్కువసేపు మూత పెట్టినా అరటికాయ అనేది తొందరగా ఉడికిపోతుందండి. ఫ్రై లాగా కాకుండా కర్రీ లాగా అవుతుంది. అందుకనే మూత ఎక్కువసేపు పెట్టి ఉంచొద్దు. కొంచెం అంతా ముక్కలకి ఉప్పు వేద్దామండి. అరటికాయ ముక్కలకి ఉప్పు అనేది పడితేనే చాలా టేస్ట్ ఉంటుంది. తగినంత కారం వేసుకుందాం.
ఒకసారి మళ్ళీ కలుపుకుందామండి. ఉప్పు కారం కలిసేలాగా కలుపుకుందాం. ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకుందాం. కొత్తిమీరని వేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ మూత పెట్టుకొని తీసేసుకుందామండి. ఇప్పుడైతే అరటికాయ ఫ్రై అయిపోయిందండి. ఇలా ఒకసారి కలుపుకొని ఒక బౌల్లోకి మాత్రం తీసుకుందామండి. ఇలా మీరు కూడా ఈ సింపుల్ రెసిపీతో ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.